హాయ్ అండి. ఈరోజు మాది పప్పుచారు అండి. పప్పుచారు అయితే భలే టేస్ట్గా ఉన్నాయి. పళ్ళెంలో పోసుకొని వచ్చానండి. అవన్నీ అన్నంలోనే ఇంకిపోయినాయి. చారు అస్సలు కనపడట్లా. అందుకని మళ్ళీ వెళ్ళి గిన్నెలో తెచ్చుకున్నాను. ఏమి లేవండి దాంట్లో. మునక్కాయలు కానీ, టమాటా కానీ, పచ్చిమిరకాయ కానీ ఏమి లేవు. ఇంట్లో ఉన్న కందిపప్పు, చింతపండు, ఉల్లిగడ్డతోనే చేశాను. కానీ టేస్ట్ అయితే భలే ఉన్నాయి. ఎలా చేశానంటే, ముందు చింతపులుసులో నేను ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఉడకబెట్టాను. ఆ ఉడికేటప్పుడు ఆ చింతపులుసు టేస్ట్ చూస్తేనే చాలా బాగుందండి. పప్పు కలిపితే ఇంకా రుచిగా ఉంటుందిగా. ముందు చింతపులుసులో ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకోవాలి. ఆ రెండు కనుక పర్ఫెక్ట్గా సరిపోయినాయి అనుకోండి, పప్పు కలిపినాక ఇంకా టేస్ట్ బాగుంటుంది. భలే కుదిరింది పప్పుచారు అయితే. ఎంత ఇష్టంగా తింటున్నాను అనుకున్నారు. కానీ అండి, నేను ఈ మధ్య డైటింగ్ చేసి నా పొట్టని చిన్నది చేసుకున్నానండి. ఏదైనా సరే కొంచెం 4 ముద్దలు తినగానే ఇంకా అస్సలు నా పొట్ట తీసుకోవట్లా. వద్దు అని చెప్తుంది, బరువు అయిపోతుంది. బాగా 4 నెలల నుంచి అట్లా అలవాటు చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ పెంచాలి, ఎక్కువ తినాలంటే అస్సలు నా వల్ల కావట్లా. రుచిగా ఉంటేనే ఫాస్ట్గా తింటామండి. రుచిగా లేదనుకోండి, ఒక్కో మెతుకు ఏళ్ళు పెట్టి అటు ఇటు కదిలిస్తూ ఉంటాం తినబుద్ధి కాక. పప్పుచారు అయితే భలే కుదిరినాయి ఏమి లేకపోయినా. ఒకసారి అన్నీ వేసి చేసినా కుదరదు. అన్నం మొత్తం తినాలని అంత ఆశగా పెట్టుకున్నానండి. నా వల్ల అయితే కావట్లేదు అసలు. అప్పటికే నా పొట్ట నిండిపోయింది. పప్పును ముందే ఉడికిచ్చేసి కొంచెం ఆరనిచ్చి మిక్సీలో వేసానండి. పప్పు మెత్తగా అయితేనే కదా చారులో కలిస్తే. చూడండి, నా పొట్ట ఎక్కువయ్యి తినబుద్ధి కావట్లే. ఇంకా వద్దు అని చెప్తుంది. కానీ నాలుకేమో తిను అంటుంది. తినాలని అంత ఆశ. ఈ 4 మెతుకుల కోసమేనండి ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని తిప్పలు పడతామో అసలు. 4 మెతుకులు తినగానే పొట్ట నిండిపోయింది. యుద్ధాలు జరుగుతున్నాయి ఈ 4 మెతుకుల కోసం. మా అబ్బాయికి అయితే పప్పుచారు అంటే ఎంత ఇష్టమో తెలుసా అండి. వాడు చెంబులో పోసుకొని తాగుతాడు పప్పుచారు చిన్నప్పుడు. ఇప్పుడు పెద్దోడు అయ్యాడుగా, ఫీలింగ్స్ అనమాట. ఇప్పుడు తాగడానికి సిగ్గు. పొట్టేమో వద్దంటుంది, నాలుకేమో కావాలంటుంది. నేను కూడా తినొద్దు అనుకుంటూనే తింటానే ఉన్నా. వద్దు అనుకుంటూనే తింటానే ఉన్నాను అనమాట. పప్పుచారు అంత బాగున్నాయి. సాయంత్రానికి సరిపోతాయి. రేపు పొద్దున్న ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీలో కూడా వేసుకొని తినచ్చు. అన్నం చూడండి అంతా అలాగే మిగిలిపోయింది. అంత అన్నం పెట్టుకున్న తినాలని ఆశతో. ఇంకా నా వల్ల కాదు.